పార్ట్ 4 కోపంతో రగులుతూ కళ్ళు కాలిపోయాయి. అతని రక్తపు కళ్ళను చూసి ప్రియ భయపడి వెనక్కి కదిలింది. నువ్వు ఎంత ధైర్యంగా నా మీద చెయ్యి ఎత్తుతావు? నీ పాపం తీర్చుకోబోతున్నావు. నీ జీవితాన్ని నేను నరకం చేస్తాను అని కోపంగా గర్జిస్తూ ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. ఆమె అతని పట్టు నుండి బయటపడలేకపోయింది కాబట్టి ఆమె అతని చేతిని బలంగా కొరికింది. కానీ అది అతని ఆవేశాన్ని పెంచింది. అతడు ఆమెను చెంపదెబ్బ కొట్టాడు మరియు అతను ఆమె దుప్పట్టను తాకబోతుండగా అతని ముఖం మీద గట్టిగా ఎవరో పంచి ఇచ్చినట్టు అనిపించింది. అతని దృష్టి మసకబారింది. అతను కొట్టిన వ్యక్తిని చూడగలిగాడు. అక్కడ నిలబడ్డాడు. అతను తనకన్నా పొడవుగా ఉన్నాడు. అతను అసమంజసమైన అందమైన పెద్దనైన నల్లని కళ్ళు కలిగి ఉన్నాడు. అవి ఇప్పుడు కోపంతో నిప్పులా మండుతున్నాయి. మరోసారి పిడుగుద్దులు కురిపించాడు. అతని స్నేహితులు అతనితో పోరాడటానికి ముందుకు వచ్చారు. కానీ అతని ఒక్క చూపు వారిని వారి స్థానంలోనే ఉండేలా చేసింది. అతను ఒక్క మాట కూడా అనలేదు. ప్రియ అతని వైపు కృతజ్ఞతగా చూసింది. తాను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అందరూ అతనిని ఒక హీరోలా చూశారు. రఘుకి ఇంకా స్పృహ రాలేదు. అతని స్నేహితులు అతనిని సమీపంలోని మెడికల్ రూమ్కి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేశారు. ప్రియ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె క్షేమంగా తరగతి గదికి చేరుకుంది. ఆమె తన తరగతి గదికి చేరుకున్న తర్వాత మాత్రమే ఉపశమనం పొందింది. ఆమె అతనిపై యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. ఆ రోజు జరిగిన సంఘటన గురించి ఆమె క్లాస్లో అందరికీ తెలుసు. కొంతమంది అమ్మాయిలు ముందుకు వచ్చి ఆమెకు నీరు ఇచ్చి విశ్రాంతి తీసుకోమని కోరారు. ప్రియ వారికి కృతజ్ఞతలు చెప్పింది. రిలాక్స్ అయినాక ప్రియ తనను ఆట పట్టించిన అబ్బాయిల గురించి అడిగింది. రఘు రాజకీయ నాయకుడు కుమారుడని, అక్కడ ఎవరు ప్రశ్నించే సాహసం చెయ్యలేదన్నారు. కాబట్టి అతను ఆ క్రూరమైన కార్యకలాపాలను చేస్తున్నాడు మరియు అప్పటి వరకు ఎవ్వరూ అతనిని ఎదిరించే సాహసం చేయలేదు. తనను కాపాడిన వ్యక్తి గురించి ప్రియ అడిగింది. అయితే ఆ వ్యక్తి గురించి తమకు తెలియదని అందరూ సమాధానమిచ్చారు. తనను కాపాడిన వ్యక్తికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పింది. అతను సరైన సమయానికి అక్కడికి రాకపోతే ఏమి జరుగుతుందో ఊహించలేకపోయింది. ఆమె కూడా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ తన క్లాస్మేట్స్తో మాట్లాడడం ప్రారంభించింది. మొదటి 2 గంటలు వారు స్వేచ్ఛగా ఉన్నారు మరియు లెక్చరర్ ఎవరూ రాలేదు. టీ విరామం తర్వాత ఒక లెక్చరర్ వచ్చి తానే తమ క్లాస్ టీచర్ అని పరిచయం చేసుకున్నాడు. ప్రతి ఒక్కరూ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకోవాలని కోరాడు. అందరూ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకోవడం ప్రారంభించారు. ఆ సమయంలో ఒక వాయిస్ వారికి అంతరాయాన్ని కలిగించింది. అందరూ ఆ స్వరం వచ్చిన వైపు తిరిగారు. అక్కడ నిలబడి ఉన్న అతనిని చూసి ఆశ్చర్యంతో పాటు ఆశ్చర్యపోయారు. మే ఐ కమిన్ అని ద్వారం నుండి ఒక ధైర్యమైన గొంతు వినిపించింది. అందరూ ప్రవేశం వైపు తిరిగారు మరియు అక్కడ అతనిని చూసి ఆశ్చర్యపోయారు. ఆ రోజు ఉదయాన్నే రఘుకు పంచులు వేసి విద్యార్థుల్లో హీరోగా రూపుదిద్దుకున్నాడు. అతను లోపలికి రమ్మని చెప్పాడు లెక్చరర్. అతను నేరుగా లాస్ట్ బెంచ్కి వెళ్ళి క్యాజువల్గా కూర్చున్నాడు. ప్రతి ఒక్క విద్యార్థి అతనిని గ్రహంతవాసిలా చూసేవారు. ప్రియ అతనిని అక్కడ చూసి సంతోషించింది. తనకు సహాయం చేసినందుకు అతనికి కృతజ్ఞతలు తెలిపింది. ప్రతి ఒక్కరూ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడం ప్రారంభించారు మరియు చివరికి అతని వంతు వచ్చింది. అందరూ అతని గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు మరియు అతని వంతు కోసం ఎదురు చూస్తున్నారు. అతనును పరిచయం చేసుకోవడానికి అతను తన సహ విద్యార్థుల ముందు నిలబడి తన పరిచయాన్ని ప్రారంభించారు. అందరూ అతని వైపు చూశారు. హాయ్ ఫ్రెండ్స్, మీలో ప్రతి ఒక్కరికి నేను తెలిసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మీ అందరి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలా ఇవ్వకండి. ఉదయం ఏం జరిగిందో అందరం మర్చిపోదాం మరియు సాధారణంగా మాట్లాడదాం. ఈ 4 సంవత్సరాలు రాక్ చేద్దాం మరియు మనం ఇక్కడ మంచి జ్ఞాపకాలు చేయాలి. పెద్దగా ఏమీ లేదు నా గురించి మాట్లాడడానికి. అతి విశ్వాసం వైఖరి నాది. బలం నా ఏకైక లక్ష్యం, గెలవడం. అంతే, నేను కృష్ణుడిని. మీరు నన్ను క్రిష్ అని పిలవగలరు అన్నాడు అతను ఊపిరి పీల్చుకుంటూ. దాంతో అతను తన స్థానానికి తిరిగి వచ్చాడు. అతను మొరటుగా ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ అతని తర్వాత పరిచయం అందరికీ అతని నిజస్వరూపం అర్థమైంది.
అతను చాలా సంతోషకరమైన మరియు స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తి అని. ఆ గంట తర్వాత లంచ్ బ్రేక్ అయ్యింది. ప్రియ అతనికి కృతజ్ఞతలు చెప్పాలని నిర్ణయించుకుంది. అందరూ క్లాస్ రూంలో నుంచి బయటకి రావడం మొదలుపెట్టారు. ప్రియ తన స్థానానికి పరిగెత్తింది. అతను తల ఎత్తి చూశాడు. అతను ఆమెను చూసి నవ్వాడు. నేను ప్రియా అంది నవ్వుతూ. హాయ్ ప్రియా అని బదులిచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అంది ప్రియా ఎమోషనల్గా. హే చిల్, ఇదేమీ కాదు మరియు ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండండి, భయపడవద్దు. ఎల్లప్పుడూ పరిస్థితిని ఎదుర్కొని దాని నుండి తెలివిగా తప్పించుకోవడానికి ప్రయత్నించండి అని అతను సాధారణంగా చెప్పాడు. ప్రియ చిరునవ్వుతో నవ్వింది. మీరు సరిగ్గా భోజనం చేయబోతున్నారుగా, మీరు నాతో ఎందుకు చేయకూడదు? ప్రియ అతనిని అడిగింది. సారీ యార్, రేపు నేను మీతో చేరుతాను. ఈరోజు నేను నా స్నేహితుడితో కలిసి లంచ్కి వెళ్తున్నాను అని సారీ చెప్పాడు. ప్రియ చిరునవ్వుతో బదిలించి అది సరే. తను బయటికి వెళ్ళిపోయింది. ప్రియ క్యాఫ్టేరియాలోకి వెళ్ళింది. ఆమె తన కోసం ఒక స్థలాన్ని చూసుకొని తన లంచ్ బ్యాగ్ తెరిచింది. ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ మీరాను చాలా మిస్ అయింది. ఆమెకి ఫోన్ చేద్దాం అనుకుంది. ఆ రోజు జరిగిందంతా చెప్పాలనుకొని తన మొబైల్ తీసుకొని మీరా నెంబర్ డైల్ చేసింది. మీరా 3 రింగులకి కాల్ని లిఫ్ట్ చేసింది. హే డార్లింగ్, మీ మొదటి రోజు ఎలా జరుగుతుంది? ఆమె ఆనందంగా అడిగింది. అంతవరకు ఓకే, కానీ మీరా గొంతు విని కంట్రోల్ తప్పి ఏడవసాగింది. ఆమె ఏడుపు విని మీరా ఆశ్చర్యపోయింది. ఆమెను ఓదార్చి శాంతించమని కోరింది. చివరకు ప్రియ రిలాక్స్ అయి చెప్పింది ఆ రోజు అంతా జరిగింది. ర్యాగింగ్ దృశ్యం గురించి ప్రియ చెప్పడంతో మీరా షాక్ అయింది. మొత్తం విన్న తర్వాత ఆమె కాస్త రిలాక్స్ అయ్యింది. ఆమెను ఓదార్చేందుకు మీరా తన వద్ద లేకపోవడంతో ఆందోళన చెందింది. ఆ తర్వాత ఆమె మూడ్ని మార్చడానికి ఆమె వేరే టాపిక్ గురించి మాట్లాడింది. కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ల గురించి చెప్పింది. చివరిగా ప్రియా నవ్వింది. మీరా ఆ నవ్వు విని రిలాక్స్ అయ్యింది. సరే, ఈ వీకెండ్ కలుద్దాం అంది మీరా. ప్రియా ఆనందంతో ఎగిరి గంతేసింది. దాని తర్వాత ఇద్దరు ఫోన్ కట్ చేశారు. ప్రియా తన ఆహారాన్ని తినడం ప్రారంభించింది. మధ్యాహ్నం విద్యార్థులు అందరూ ఒకరితో ఒకరు మాట్లాడడం ప్రారంభించారు. ప్రియా కొంతమంది అమ్మాయిలతో కలిసిపోయి కొన్ని విషయాల గురించి చర్చించుకున్నారు. కృష్ణ సులభంగా ప్రజలతో కలిసిపోయాడు మరియు తరగతి గదిలోని సగం మంది అతనితో స్నేహం చేశారు. అతను తన క్లాస్మేట్స్తో చాలా స్నేహపూర్వకంగా ఉండేవాడు. వారు ఆ మధ్యాహ్నం సెషన్ని చాలా ఆనందించారు. ప్రియతో ఫోన్ సంభాషణ తర్వాత మీరా బాధపడింది మరియు ఆమె తన బెస్టీ కోసం చింతించింది. ఆమెను చూడాలనిపించింది. ప్రియ గురించి ఆమెకి తెలుసు, చాలా మృదువుగా మరియు హృదయపూర్వకంగా సున్నితమైనది. ఆమె కూడా మీరాలానే ఉండేది. భయంకరమైన పరిస్థితిలో తన స్నేహితురాలు ఎలా బాధపడుతుందో ఆమెకు తెలుసు. ఆ పరిస్థితిలో తనను కాపాడిన దేవుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పింది. తన స్నేహితురాలిని కాపాడినందుకు కృష్ణుడికి కృతజ్ఞతలు చెప్పాలని కూడా అనుకుంది మరియు అతనిని కూడా కలవాలని నిర్ణయించుకుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.